హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ద టెక్ ఇన్నోవేట్స్ నెట్వర్క్ ఛానల్ టెక్ బులెటిన్ 5 కి స్వాగతం. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి పోకోకి సంబంధించి పోకో C75 సిరీకి సంబంధించి లీక్స్ అయితే బయటకు వచ్చాయి. సో ఇది వచ్చేసరికి మనకి 3 కలర్ వేరియంట్స్లో వస్తుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్లాక్, గోల్డ్, గ్రీన్ కలర్లో అయితే అవైలబిలిటీ ఉంటుంది. దీనిలో ప్రాసెసర్ విషయానికి వస్తే హీలియో G81 అల్ట్రా చిప్సెట్ పైన అయితే రన్ అవుతుంది. అలాగే ఇది స్పోర్ట్స్ రిలేటెడ్ ప్రాసెసర్ అనమాట. అలాగే దీని ఏదైతే మన మొబైల్ ఉందో ఆ మొబైల్ స్క్రీన్ సైజ్ వచ్చేసరికి 6.88 హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది. ఇది పోకో C75కి సంబంధించి ఇది విత్ ఇన్ ఫ్యూ డేస్లో లాంచ్ అవుతుంది. వన్స్ లాంచ్ అయ్యాక ఇంకా ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే బయటకు రాలేదు. సో వచ్చాక నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ఎలైట్. సో స్నాప్డ్రాగన్ ఎలైట్ అయితే నిన్న రీసెంట్గా లాంచ్ అయింది. సో దీని పెర్ఫార్మెన్స్ అండ్ కీ ఫ్యూచర్స్ ఏంటో ఒకసారి మనం చెక్అవుట్ చేద్దాం. సో ఏదైతే మనకి 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఏదైతే ఉందో, సో 8 Gen 3కి అప్గ్రేడబుల్ ప్రాసెసర్ అనమాట. ఇంకా మనం 8 Gen 4 ఆ ప్రాసెసర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఏదైతే 8 Gen 3కి అప్గ్రేడబుల్ ప్రాసెసర్ 8 Gen ఎలైట్ పేరుతో అయితే తీసుకొచ్చారు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే పవర్ ఏదైతే మనం పవర్ కన్జంప్షన్ ఉంటుందో అది సిపియు విషయానికి వస్తే 44% ఇంక్రీజ్ చేసామంటున్నారు. అలాగే జీపీయూలో 40%, అలాగే ఓవరాల్ ఎస్ఓసి చూసుకున్నట్లయితే 27% ఉంది. సో నెక్స్ట్ ఈ ఏవైతే 8 Gen ఎలైట్ ప్రాసెసర్ ఉందో వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఏవైనా మొబైల్స్ కానీ దీనిలో ఇప్పుడు అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కాబట్టి సో ఇది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అయితే సపోర్ట్ చేస్తుందని అంటున్నారు. అలాగే దీనిలో గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఫోటో క్వాలిటీస్, వీడియో క్వాలిటీస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఏదైతే హీటింగ్ ఇష్యూస్ సమ్ టైమ్స్ మన మొబైల్ ఎక్కువగా యూజ్ చేసినప్పుడు హీటింగ్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి, మదర్ బోర్డ్స్ అవన్నీ కూడా. సో ఇందులో ఏంటంటే ఆ హీటింగ్ ఇష్యూస్ ఏం లేకుండా కూలింగ్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. అలాగే దీనిలో గేమింగ్కి వచ్చేసరికి 40% ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చెక్అవుట్ చేయొచ్చు, నేను అన్నీ చెప్పట్లే వీడియోలు ఎంత అవుతుందని. అలాగే దీనిలో కెమెరా కూడా మనకి 33% ఏదైతే త్రూ పుట్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. అలాగే లిమిట్లెస్ సెగ్మెంటేషన్, ఎయిర్ రైటింగ్, ఏ పెట్ సూట్, వీడియో మ్యూజిక్ ఎరేజర్, న్యూ హెక్సగాన్ డైరెక్ట్ లింక్ ఇవైతే కెమెరా డిపార్ట్మెంట్కి సంబంధించి ఫ్యూచర్స్ బై యూజింగ్ స్నాప్డ్రాగన్ ఎలైట్ ప్రాసెసర్. సో ఇవైతే అలాగే క్వాల్కమ్ ఓరియన్ సిపియు, ఇది ఏంటంటే సిపియు ప్రాసెసర్. అలాగే ఇప్పుడు మనం చూసిందంతా కూడా మొబైల్ ప్రాసెసర్, ఇది సిపియు ప్రాసెసర్. సో సిపియు ప్రాసెసర్లో కూడా 4.3 GHz సిపియు మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ అయితే ఇంప్రూవ్ చేసామంటున్నారు. అలాగే 45% సింగిల్ కోర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. అలాగే 45% మల్టీ కోర్ ఇంప్రూవ్మెంట్, అలాగే 62% వెబ్ బ్రౌజింగ్. సో వెబ్ బ్రౌజింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వర్క్ పోర్టల్ ఓపెన్ చేసి సమ్ మల్టిపుల్ ట్యాబ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో సమ్ టైమ్స్ ఏంటంటే ల్యాగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఏదైతే స్నాప్డ్రాగన్ ఎలైట్ ప్రాసెసర్ ఉందో అటువంటి మీకు ఏదైనా ల్యాగ్స్ ఏం నోటీస్ చేయకుండా ఫ్రీ రిలయబుల్గా వర్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే 24 MB లార్జెస్ట్ టోటల్ క్యాచ్, అదే క్యాచ్ డేటా స్టోరేజ్ అయితే ఉంటుంది. అంటే మనం ఏదైనా వెబ్ అప్లికేషన్స్ కానీ ఏపీఎస్ కానీ డిజిటల్ సైడ్ యూజ్ చేసినట్లయితే స్టోర్ అవుతుంది. సో దానికోసం కూడా ఇంప్రూవ్ చేసామంటున్నారు. ఇది ఓవరాల్ స్నాప్డ్రాగన్ ఎలైట్ ప్రాసెసర్కి అయితే సంబంధించి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. దీంతో వచ్చే మొబైల్ ప్రైస్ రేంజెస్ అన్ని కూడా మ్యాక్సిమం 55K అబవ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది స్నాప్డ్రాగన్ ఎలైట్ ప్రాసెసర్ సంబంధించి మీకు ఇది ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్లో. సో నెక్స్ట్ బులెటిన్ వచ్చేసరికి యాపిల్కి సంబంధించి యాపిల్ 17 ఎయిర్ సంబంధించి స్పెక్స్ అయితే బయటకు లీక్ అయ్యాయి. సో దీనిలో యాపిల్ చరిత్రలోనే యాపిల్ 17 ఎయిర్ అనేది వెరీ స్లిమ్మెస్ట్ ఫోన్ అనమాట. దీనిలో న్యూ డిస్ప్లే టెక్నాలజీతో కూడా వస్తున్నారు అనమాట. సో ఆ న్యూ డిస్ప్లే టెక్నాలజీ ఏంటో చూద్దాం. సో దీనిలో ఏంటంటే ఏదైతే మనం ఓఎల్ఈడి ప్యానెల్ ఉందో దీనిలో టీటీడీఐ ఒక టచ్ డిస్ప్లే అనే పేరుతో అయితే న్యూ టెక్నాలజీ ఇంప్రూవ్ చేశారు. మరి ఇది డిస్ప్లేలో ఈ టెక్నాలజీ ఎలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఏమైనా బ్రైట్నెస్ కలర్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ అవుతుందా, లేదా ఈ డిస్ప్లేలో ఇంకొంచెం బెటర్ విజువల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చా అనేది, ఇంకా సెన్సర్స్ ఏమైనా యాడ్ చేశారు డిస్ప్లేలో, మనం ఇంకా ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చేటట్టు తెలుస్తుంది. ఇదైతే ఏదైతే టీటీడీఐ ఒక టచ్ బ్రైట్ డిస్ప్లే ఇదైతే న్యూ డిస్ప్లే అయితే వస్తున్నారు. దీనిలో 128 రీఫ్రెష్ రేట్ అయితే ఉంది. సో బేస్ మోడల్ వచ్చేసరికి 8 GB స్టార్ట్ అవుతుంది. హైయెస్ట్ 8 GB అండ్ రోమ్ వచ్చేసరికి 1 TB వరకు ఉంటుంది. అలాగే దీనిలో వచ్చేసరికి మనం 6.4 ఇంచ్ 128 రీఫ్రెష్ రేట్. దీనిలో చిప్ వచ్చేసరికి A19 చిప్ సెట్ పై అయితే రానుంది. A19 చిప్ సెట్ అంటే ఇప్పుడు ఏవైతే A18 అయితే ఇప్పుడు అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన రన్ అవుతున్నాయి కాబట్టి మొబైల్ ఫోన్స్. సో యాపిల్లో వచ్చేసరికి A18 అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి
ఇంకా ఇప్పుడు వచ్చే జనరేషన్ ఫోన్స్ అన్ని కూడా అబోవ్ A18 చిప్ పైన అయితే రన్ అవుతాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి ఇది లేటెస్ట్ ఫోన్ కాబట్టి A19 చిప్ అయితే దీనిలో యూజ్ చేశారు. ఇది యాపిల్ 17 ఎయిర్కి అయితే సంబంధించి. మీరు ఏ యాపిల్ ఫోన్ వాడుతున్నారో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ బులెటిన్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్, ఏదైతే స్నాప్డ్రాగన్ ఎలైట్ ప్రాసెసర్ ఉందో ఆ ప్రాసెసర్ కి కాంపిటేటబుల్. సో దీని స్పెక్స్ ఒకసారి మనం చూద్దాం. ఇది వచ్చేసరికి జెమినీ నానో ఏఐ ఇంప్రూవ్మెంట్ అయితే దీనిలో తీసుకొచ్చారు. ఇప్పుడు అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కాబట్టి. అలాగే దీనిలో మనం శాటిలైట్ కనెక్టివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మనం ఇది ఏవైతే అప్కమింగ్ మొబైల్స్ వివో X200, ఓప్పో X8 సిరీస్ మొబైల్స్ కూడా మనం ఈ ప్రాసెసర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ట్రైఫోల్డ్ మొబైల్స్ రీసెంట్గా రిలీజ్ అయిన హువాయి XT మ్యాట్ అటువంటి ట్రైఫోల్డ్ మొబైల్లో కూడా మనం ఈ ఏదైతే మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది వచ్చేసరికి మరింత బెటర్. మీకు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే దీనిలో మనం 8K వీడియో రికార్డింగ్ ఎట్ 60 FPS వరకు అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇదైతే ఇంకా కెమెరాస్ కూడా అవసరం లేదేమో ఈ మొబైల్ ఉంటే. సో ఈ ప్రైస్ వచ్చేసరికి కూడా మీరు అబౌవ్ 1 lakh నియర్ అంటే 80,000 అబౌవ్ 70 ఆ మిడ్ రేంజ్లో అయితే ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే 8K అట్ 60 FPS వీడియో రికార్డింగ్ వచ్చింది. అలాగే మీడియాటెక్ 9400 ప్రాసెసర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాబట్టి ప్రైస్ రేంజ్ అయితే అలా ఉంటుంది. సో మనకు మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్నాప్డ్రాగన్ ఎలైట్ ప్రాసెసర్ అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్, ఈ రెండు ప్రాసెసర్లో ఏ ప్రాసెసర్ అయితే మన బెస్ట్ కాంపిటేషన్ అయితే ఉంటుందో.